మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా నున్నది. కీర్తన గ్రంథం 85 అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు. ఆయన రక్షణ ఆయన భయపడే వారికి దగ్గరగా ఉంటుంది. ఎవరు దేవునికి భయపడవు, సర్వశక్తిమ దేవునికి భయపడే వారికి సమీపంగా ఉంటుందండి రక్షణ. రక్షణ అంటే మనం పొందుకోవాలంటే ఎలాగో ఆయనకు ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తము గైగొనిలాగా మనం ఉండాలి. ఆయన చూస్తున్న భయం ఉండాలి. యోసేపు దేవుడు చూస్తున్న భయం ఉండేది కాబట్టి అతను ఆయన గొప్ప ప్రధానమంత్రిని చేశాడు దేవాదేవుడు ఆ ఎగిప్తు దేశంలో. అలాగే మనం కూడా మన దేవుడు చూచుతున్న దేవుడు, ప్రతి చూస్తాడు కాబట్టి మనం రక్షణ కావాలంటే ఎవరికి ఇస్తాడైనా ఆయన భయపడే వారికి, ఆయన ఆజ్ఞలు గైగొని వాడికి, ఆయన చిత్తం నెరవేర్చేవాడికి రక్షణ ఇస్తాడు తప్ప ఆయన చిత్తం నెరవేర్చుకున్న వాళ్ళకి ఆయన రక్షణ దయచేయడు. ఆయన భయభక్తులు కలవారికి కార్యం చేస్తాడు. ఆయన ఆజ్ఞలు గైగొని వారికి అద్భుతం చేస్తాడు దేవత. అది మనం ఆయనకి మనకున్న ఒక నిబంధన ఒప్పందం. కాబట్టి ఇది నాన్న వాగ్దానం, సహోదరుడా, నువ్వు ఎవరికి భయపడుతున్నావు అంటే దేవునికి భయపడే బిడ్డగా ఉండాలి. దేవుని భయపడు ఎంత మాత్రం తోసివేసేవాడు కాదైనా, సిగ్గుపరిచేవాడు కాదైనా. నిన్ను నీ కుటుంబం ఆశ్రయించబడాలా, దీవించను, నీ యొక్క నీ ఆత్మరక్షణ రావాలన్నా, నువ్వు దేవునికి సమీపంగా ఉండాలన్నా ముందుగా మనం ఆయనకి భయపడాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు నీ కుటుంబంలో నీకు సమాధానం వచ్చి నీ కుటుంబం అంతా శాంతి చూడు. కొర్నేలు తనకుంటూ దేవుని భయభక్తులు ఎంతగానో ప్రార్థించారు. ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే నీ కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునే కృప దేవుడు దయచేయను గాక. ఆయనకి భయపడి ఆయన చిత్తం నెరవేర్చి కుమార్తె ఉండే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నేను దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరుకున్న ఏకపించిన ప్రార్థన, సర్వాధికారమైన యేసు ప్రభువు పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపుండా నీకు వందనం. మరి యొక్క నూతన దినం దయచేసి ఈ దినమంతా అయ్యా మమ్మల్ని నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడి జరగ అందరితో సమాధానం, శాంతి, నెమ్మది తెచ్చండి. మా చుట్టూ కంచిపోయిన ప్రభా మీ కాపుదలు దాచి నీ ఆత్మకార్యాలు జరిగించు, నీ మహిమ కార్యాలు జరగలే మన సహాయం. దుష్టుడు సాతాను గలిబిలి చేయకుండా సహాయం, దుష్టుడు సాతాను దూరపరచు ప్రభా. పని భారం ఒత్తిడి తీసి ఎవరు కూడా బలహీనతకు శక్తి చేత బలంతో నింపండి ప్రభా. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు నడుము బాధపడకుండా విడుదల దాచి హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచమని అడుగుతుందండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న విడుదల దాచి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి కృప చూపి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.